తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6:35 ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగున టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో తత్వజ్ఞానమిదే. అనంతరం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి నమ్మాళ్వార్ల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవంలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 8 నుండి 9:30 వరకు కపిల తీర్థంలో చక్రస్నానం వైభవంగా జరిగింది. ఇందుకోసం ఉదయం 4:30 స్వామి అమ్మవార్లు తిరుచిపై చక్రతాళ్వార్ పల్లకీలో కపిల తీర్థానికి ఊరేగింపుగా బయలుదేరారు. చక్రస్నానం అనంతరం పిఆర్ తోటకు వేంచేపు చేసి సాయంత్రం 6 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకున్నారు.